హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఎస్ఆర్ఐఫిల్ సంబంధించిన ట్రేడ్స్‌మ్యాన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఆల్రెడీ నేను ఒక 2 మంత్స్ నుంచి చెప్తానే ఉన్నాను. ఈరోజు మధ్యాహ్నం 1:28 కూడా చెప్పాను. గవర్నమెంట్‌కి సంబంధించి అప్రూవల్ అయింది. ఏ క్షణంలో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి దానికి సంబంధించిన నోటీస్ అనేది రిలీజ్ అయింది. దాని గురించి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్ ఎస్ఆర్ఐఫిల్ షిల్లాంగ్ సంబంధించి ఎస్ఆర్ఐఫిల్స్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించి సో వేకెన్సీస్ అనేది పెరగతాయి. మీరు భయపడబాకండి, అప్లై చేయండి ఫస్ట్. సో ఎస్ఆర్ఐఫికి సంబంధించి టెక్నికల్ మరియు ట్రేడ్స్మెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ 2025కి సంబంధించి టెంటేటివ్ షెడ్యూల్ 3rd and 4th వీక్ ఆఫ్ ఏప్రిల్ 2025. నెక్స్ట్ మంత్ మార్చ్, అవతల మంత్ ఏప్రిల్ లాస్ట్ వీక్లోనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. ద ఎన్రోల్మెంట్ టు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్ట్కి సంబంధించి 215 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబుల్ ఫర్ ద ట్రేడ్ పోస్ట్ ఆఫ్ మెన్షన్ బిలో. సో కొంచెం ట్రైన్లో ఉన్నాను, సో ఏమనుకోబాకండి. సో ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, రిలీజియస్ టీచర్కి సంబంధించి 3 పోస్టులు అనేది ఉన్నాయి. రేడియో మెకానిక్కి సంబంధించి ఆర్ఎంకి సంబంధించి ఈ జాబ్ హైలైట్గా ఉంటుంది. 17 పోస్టులు ఉన్నాయి. లైన్ మ్యాన్కి సంబంధించి లైన్ మ్యాన్ ఫీల్డ్కి సంబంధించి 8 పోస్టులు అనేది ఉన్నాయి. ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ మెకానిక్కి సంబంధించి 4 పోస్టులు అనేది ఉన్నాయి. సో ఎలక్ట్రీషియన్ వెహికల్కి సంబంధించి 17 పోస్టులు అనేది ఉన్నాయి. మెకానిక్ వెహికల్కి సంబంధించి ఇందులో రికవరీ వెహికల్ మెకానిక్ సంబంధించి 2 పోస్టులు అనేది ఉన్నాయి. ఫాలోస్టర్ అని ఉంది. ఈ ఫాలోస్టర్ అనేది ఉంది. ఈ జాబ్ గురించి నాకు తెలీదు. 8 పోస్టులు ఉన్నాయి. దీని గురించి నేను కనుక్కొని మళ్ళీ చెప్తాను, మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. వెహికల్ మెకానిక్ ఫిట్టర్కి సంబంధించి 20 పోస్టులు ఉన్నాయి. డ్రాఫ్ట్ మ్యాన్కి సంబంధించి 10 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రిక్ అండ్ మెకానికల్కి సంబంధించి 17 పోస్టులు ఉన్నాయి. ప్లంబర్కి సంబంధించి 13 పోస్టులు అనేది ఉన్నాయి. నెక్స్ట్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. ఫార్మసిస్ట్కి సంబంధించి 8 పోస్టులు ఉన్నాయి. ఎక్స్రే అసిస్టెంట్కి సంబంధించి 10 పోస్టులు అనేది ఉన్నాయి. సో 10th ఇంటర్లో బైపీసీ వాళ్ళు, నెక్స్ట్ ఐటీఐ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటాయి. వెటనరీ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి 7 పోస్టులు అనేది ఉన్నాయి. సఫాయి కర్మచారికి 10th పాస్ అయితే చాలు, 70 పోస్టులు ఉన్నాయి. మొత్తం 215 పోస్టులు అనేది ఉన్నాయి. సో ఇందులో ద ఆస్పిరెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెగ్యులర్లీ విజిట్ ద అస్సాం రైఫిల్ అఫీషియల్ వెబ్సైట్ www.assamrifle.gov.in ఫర్దర్ డీటెయిల్స్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి. ఆన్లైన్ స్టార్ట్ అవ్వగానే మీకు నేను పెడతాను, ఇబ్బంది మీరు భయపడాల్సిన పని లేదు. నెక్స్ట్ వచ్చి వేకెన్సీస్ ఆర్ టెంటేటివ్ సబ్జెక్ట్ వేరియేషన్స్ ఆఫ్ ద అస్సాం రైఫిల్స్ ఇన్ ద రైట్ టు మేక్ ఎనీ చేంజెస్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ క్యాన్సల్ వితౌట్ అసైన్మెంట్ ఎనీ రీజన్ సంబంధించి. నోటిఫికేషన్ ఏ టైంలోనే క్యాన్సిల్ చేసే ఛాన్స్ అనే అధికారం అనేది గవర్నమెంట్ దగ్గర ఉంది. సో అందుకని ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అంతే. పోస్టులు పెంచవచ్చు తగ్గచ్చు అనేది. ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్యూరీ ద ఫాలోయింగ్ నంబర్ ఆఫ్ మేబీ క్యాచ్డ్ ఆఫ్ ఎనీ వర్కింగ్ డే 9 hours to 5 hours అని ఇచ్చాడు. సో ఏదైనా ఇంపార్టెంట్ అవసరం అయితే మీరు దీనికి ఈ నెంబర్లకి అయితే మీరు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కోవచ్చు. కేశవ శర్మ డిప్యూటీ కమాండెంట్ డీసీకి సంబంధించి. సో ఈ నోటిఫికేషన్ అనేది నిజమే, పోస్టులు అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో మీరు అప్లై అనేది చేసుకొని రెడీ అయిపోయిన నోటిఫికేషన్ నెక్స్ట్ అవతల మంత్ ఏప్రిల్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. సో ఎప్పుడు కానీ జెన్యూన్ అప్డేట్ ఇస్తాను. 99% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. 1% అప్పుడప్పుడు రాంగ్ అవుతుంది. సో అది పోస్ట్ పోన్ చేయడం అవుతుంది తప్ప ఫెయిల్యూర్ అనేది ఉండదు. థ్యాంక్ యూ. జై హింద్.